శ్రీ గురుభ్యో నమ. శ్రీ గణేశ పురాణం 6వ అధ్యాయం. భృగురాశ్రమ ప్రవేశం. సోమకాంత మహారాజు భృగు మహర్షి ఆశ్రమమును ప్రవేశించుట తరువాత వృత్తాంతాన్ని సూత మహర్షి ఇలా కొనసాగించాడు. ఓ మహర్షులారా, ఇలా భృగు మహర్షి తనయుడైన చవనుడు మహారాణి సుధర్మ యొక్క దుఃఖపూరితములైన వేదనాభరితములైన దీనవాక్కులను విని వారి దుఃఖానికి కరుణాలువైన కారణం చేత తాను కూడా దుఃఖితుడై చేతనున్న నీటి కడవను శీఘ్రంగా నింపుకొని ఆశ్రమానికి వేగంగా వెళ్ళాడు. తండ్రి అయిన భృగు మహర్షి కుమారుని చెంతకు పిలిచి అతనిని ఆలస్యం ఎందుకయిందని కారణం అడిగాడు. నాయన చ్యవన కుమార, మార్గమధ్యంలో ఏదైనా అపూర్వమైన వస్తువును గాని చూచావా? ఏమి కడవతో నీరు ముంచి తీసుకురావడానికి ఇంత ఆలస్యం ఎందుకయింది అని ప్రశ్నించాడు. అందుకు ఆ ఋషికుమారుడు ఇలా బదులిచ్చాడు. ఓ తండ్రి, సౌరాష్ట్ర దేశంలో ఉన్న దేవనగరం అనే నగరాన్ని సోమకాంతుడనే పేరుగల మహారాజు పాలించేవాడు. చిరకాలము రాజ్యభోగాలను అనుభవిస్తూ వైభవంగా ధర్మబద్ధమైన ప్రజారంజకమైన పాలనను నిర్వహించాడు. ఇలా ఉండగా ఆకస్మికంగా అతనికి దారుణమైన కుష్ఠవ్యాధి సంప్రాప్తమైనదట. అంతటి అనారోగ్యంతో ఉన్న అతడు రాజ్యపాలనను చేయలేక తన కుమారునికి రాజ్యభారాన్ని అప్పగించి తన భార్య మంత్రుల సహితుడై మన సరోవర తీరానికి వచ్చి ఉన్నాడు. అతని భార్య అయిన సుధర్మ అతిలోక సౌందర్యవతి, అత్యంత కుసుమ కోమలి. ఇటువంటి రాజుతో దాంపత్య మేళ సంభవించిందని ప్రశ్నించుచుండడం వల్ల ఆమె ప్రత్యుత్తరం వింటుండగా క్షణకాలం ఆలస్యమైంది. జాలిని గొలిపే ఆమె యొక్క దీనాలాపమును నా హృదయం వికలమైంది. ఇక అక్కడ ఉండలేక వెంటనే కడవతో నీరు నింపుకుని తిరిగి వచ్చాను అంటూ జరిగిన వృత్తాంతాన్ని చ్యవనుడు తండ్రికి వివరించాడు. ఆ తర్వాత కథాగమనాన్ని సూతుడు ఇలా వివరించసాగాడు. ఓ మహర్షిలారా, ఈ రీతిగా తన కుమారుని వద్ద నుంచి సోమకాంత మహారాజు యొక్క వృత్తాంతాన్ని విన్న భృగు మహర్షి ఇలా అన్నాడు. కుమారా, నీవు నా ఆజ్ఞానుసారం వెంటనే వెళ్ళి వాళ్ళని ఇక్కడ తీసుకొని రావాల్సింది. వారిని చూడాలని నాకు కుతూహలంగా ఉన్నది. అలా రావటానికి వారికి వీలు కాకపోతే నేనే వారికి దర్శనమిస్తాను. తండ్రి ఆజ్ఞను అనుసరించి సుధర్మను రాజపరివారాన్ని వెంట తీసుకురావడానికై చ్యవనకుమారుడు ఆ సరోవర తీరాన్ని చేరుకున్నాడు. అప్పటికి సుబల జ్ఞానగమ్యులనే మంత్రులు కూడా కందమూలాలను సేకరించుకొని వచ్చారు. ఆ ఋషికుమారుడు రాజపత్ని అయిన సుధర్మ వద్దకు వెళ్ళి ఇలా అన్నాడు. ఓ సాధ్వి, మా తండ్రి గారైన భృగు మహర్షి మిమ్మల్ని అందరినీ తమ ఆశ్రమానికి రావలసినదిగా ఆహ్వానించారు. ఆ వాక్యం చెవిన పడగానే సుధర్మకు అమృతపానం చేత పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లయింది. అమితమైన సంతోషంతో భర్తతోనూ ఇరువురు మంత్రులతోనూ ఋషికుమార్ను అనుసరించి వెంట నడిచి వెళ్ళింది. ఆ భృగు మహర్షి ఆశ్రమం అంతా వేద ఘోషలతో ప్రతిధ్వనిస్తోంది. అనేక వృక్షాలతోనూ లతలతోనూ పక్షుల కిలకిల రావాలతో కూడి సుందర మనోజ్ఞ దృశ్యంగా కనపడింది. అపూర్వమైన ఆ ఆశ్రమ వాతావరణంలో పరస్పరం శత్రుత్వం వహించే జంతువులు కూడా తమ స్వాభావికమైన శత్రుత్వాలను వీడి సంచరిస్తున్నాయి. మలయ పవనాలు మందమందంగా ఆహ్లాదం గొలిపేవిగా వీస్తున్నాయి. అటువంటి ప్రశాంతమైన సుందరమైన పవిత్ర వాతావరణంలోనికి ప్రవేశించి మధ్యం దిన మార్తాండుడిలా వెలిగిపోతున్న ఆ భృగు మహర్షి సన్నిధానం చేరుకొని ఆ రాజదంపతులు అమాత్య సహితంగా వారికి సాష్టాంగ దండ ప్రణామాలు ఆచరించారు. అప్పుడు రాజైన సోమకాంతుడు వినయంగా ఇలా అన్నాడు. ఓ ఋషివర్య, మీ దర్శన భాగ్యం చేత నేడు నా తపస్సు ధన్యమైంది. బ్రాహ్మణాశీస్సులు నిజమైనాయి. నే చేసిన దాన ధర్మములు కూడా సఫలమైనాయి. ఈనాటి వరకు నా జన్మ పునీతమైంది. ఇంతటి మహద్భాగ్యాన్ని అందుకునేందుకు కారకులైన జన్మనిచ్చిన నా తల్లిదండ్రులు అత్యంత పవిత్రులైనారు. ఎన్నో జన్మలలో సముపార్జించిన పూర్వపుణ్యం వలన గాని మీ వంటి మహాత్ముల దర్శనం లభించదు. మీ వంటి మహాత్ముల సందర్శన మాత్రం చేతనే సకల పాపములు నశిస్తాయి. ఎంతో ఉన్నతి, మంచి అభ్యుదయము, శ్రేయస్సు కొనగూరుతాయి. ఓ మునీంద్ర, భూత భవిష్యత్ వర్ధమాన కాలములలో మూడింట మీ సందర్శనం జీవులను పరమ పునీతుల్ని చేస్తుంది. ఇక నా వృత్తాంతం మీకు చెబుతాను. రాజు తన గోడును ఋషికి విన్నవించుట. ఓ ద్విజేంద్ర, సౌరాష్ట్ర దేశంలోని దేవనగరానికి రాజునై చిరకాలం ధర్మ పరిపాలనం చేశాను. దేవ బ్రాహ్మణ పూజలతోనూ సాధువులను సత్పురుషులను
ఉచిత రీతిని సత్కరిస్తూను పరిపాలిస్తుండగా ఏ జన్మములో చేసిన పాపం వల్లనో నాకు అతి హేయమైన ఈ కుష్ఠవ్యాధి సోకింది. దీనికి ప్రతిగా ఏమి చేసినా నివారణం కావడం లేదు. మార్గాంతరం లేక రాజ్యాన్ని విడిచి కడుదీనులమై ఆశ్రిత కల్పతరువులైన తమను శరణు వేడడానికి వచ్చి ఉన్నాము. తమ ఆశ్రమంలో జంతువులు పరస్పరం తమ తమ సహజ వైరాన్ని వీడి అన్యోన్యమైన మైత్రితో మెలుగుతుండడం చూచి ఆశ్చర్యంతో మహిమాన్వితులైన మిమ్మల్ని శరణు వేడి రక్షణ కోరి ప్రార్థింపవచ్చాము. సూతుల వారిలా కొనసాగించారు. ఓ మహర్షులారా! సోమకాంత మహారాజు యొక్క మాటలు విన్న భృగు మహర్షి హృదయం దయతో ఆర్ద్రమైంది. ఒక్క క్షణం అర్ధనిమీలిత నేత్రాలతో ధ్యానస్థుడై ఆ రాజుతో ఇలా అన్నాడు. ఓ మహారాజా, విచారించకు. నీ దురవస్థకు చేయవలసిన దోష నివారణ గురించి చెబుతాను. నన్ను ఆశ్రయించని ఏ ప్రాణి దుఃఖాన్ని పొందదు. నీవు జన్మాంతరంలో చేసిన ఏ పాపం వల్ల అట్టి దురావస్థ పాలైనవో చెబుతాను. మీరు చిరకాలపు ప్రయాణం చేయటం చేత ఆకలి దప్పులకు లోనే ఉన్నారు. కాబట్టి ముందు తృప్తిగా మీరు భోజనం కావించండి. మీ బడలిక తీరినాక భోజనానంతరం యావద్ వృత్తాంతమును చెబుతాను సూతుల వారికి చెప్పసాగారు. ఓ మహాత్ములారా! అప్పుడు ఆ భృగు మహర్షి ఆ రాజు చేత తైలాభ్యంగన స్నానం చేయించి రాజోచితమైన షడ్ షడ్ షడ్రసోపతే క్షమించండి అమ్మా షడ్రసోపేతమైన భోజనమును భుజింపజేశాడు. అప్పుడు రాణి అయిన సుధర్మ మంత్రులిద్దరూ కూడా స్నానం ఆచరించి చక్కని అలంకారాలను ధరించి ముని యొక్క ఆతిథ్యంలో సేదతీరి సమకూర్చబడిన మెత్తని పక్కలపై వడలు మరిచి నిద్రించారు. ఇది శ్రీ గణేశ పురాణం ఉపాసనాఖండంలోని భృగురాశ్రమ ప్రవేశం అనే 6వ అధ్యాయం సంపూర్ణం.